చాలామంది ట్రస్టులు స్థాపించి వ్యక్తిగతంగా రాజకీయంగా పలు రకాల సేవలు చేస్తూ ఉంటారు. ఆ ట్రస్టులను ఉపయోగించుకొని ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి మాత్రం వీరికి భిన్నంగా సమాజ సేవ చేస్తున్నాడు. ఇంతకు ఆయన ఎవరు, ఎలాంటి సేవ చేస్తున్నాడు? వాది స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న దేవాలయము ఏ గ్రామంలోనో పట్టణంలో లేదు. నిజంగా శ్మశాన వాటికలో ఉంది. శ్మశాన వాటిక దేవాలయంలా ఉండాలని ఎవరు సంకల్పించారు? ఈ శ్మశాన వాటికలో అతను ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఎలాంటి వసతులు సమకూర్చారు? అతను ఈ శ్మశాన వాటికలో 24 గంటలు ఇక్కడే సేవలు చేయడానికి ఎందుకు నిర్ణయించుకున్నాడు? అతను ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఎందరికి ఉపయోగపడుతున్న అంశం ఈ స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఈ వ్యక్తి పేరు నరహరి బాలకిష్టయ్య. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన బాలకిష్టయ్య అందరికీ సూపర్ బజార్ బాలకిష్టయ్యగా సుపరిచితుడు. గత 16 ఏళ్లుగా ఆయన చేస్తున్న కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 17 ఏళ్ల క్రితం తన తల్లి మరణించిన సమయంలో శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాడు. అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, ముళ్ల కంపలు, చెత్తా చెదారంతో ఉన్న శ్మశాన వాటిక రూపురేఖలు మార్చాలని భావించి నిరంతరం కృషి చేస్తున్నాడు. ఊపిరిపోయిన తర్వాత చివరగా చేరే చోటును సమూలంగా మార్చేశాడు. చీకటి, చితి భయపెట్టే స్థలాన్ని నలుగురు మెచ్చేలా మార్చేశాడు. తలకురివి పెట్టే హక్కు, కాటికాపరిగా ఉండే అధికారం కొందరికి సొంతమని లోకరీతి. పుట్టినప్పుడు ఉండే సంతోషం సాగనంపే సమయంలో ఎందుకు ఉండకూడదనే ఉద్దేశంతో బాలకిష్టయ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ధైర్యంగా చేయాల్సిన పనులు భయం పుట్టించే క్రతువుల్లో భాగస్వామ్యమవుతున్నాడు. ముఖ్యంగా చావులో, అంత్యక్రియల్లో కాటికాపరి వృత్తి ఎంతో ముఖ్యమైనది. కాటికాపరిగా అనాదిగా వాళ్లే ఉంటూ వస్తున్నారు. శ్మశానంలో ఉంటూ శవాలతో సహవాసం చేయటం వారికే చేతనైన పని అని నిరూపిస్తూ వస్తున్నారు. కానీ నరహరి బాలకిష్టయ్య ఈ ఆనవాయితీకి సవాలుగా నిలిచాడు. ఈ పని తాను దగ్గరుండి చేస్తూ ఇతరులతో చేయించగలనని నిరూపించాడు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్మశానంలో 16 ఏళ్లుగా కాటికాపరిగా, కాటికి కాపలాగా అన్నిటికీ తానై బాలకిష్టయ్య నిలుస్తున్నారు. చనిపోయిన వాళ్లు దేవుడి దగ్గరకు వెళ్తారని పెద్దలంటారు. దేవుడితో ముడిపడిన ఈ పని ఎంతో పుణ్యమైన పని అని అనుకుంటూ అంత్యక్రియలను నిర్వహిస్తున్నాడు. మేము కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ ఇబ్బందులను దృష్టి పెట్టుకొని మేము ఇంట్లోకి వచ్చి సేవా కార్యక్రమం చేయాలని కొంతమంది కమిటీల సభ్యులు ఏర్పాటు చేసినాం. సరిగా ఒకరు వచ్చినా రాపోయినా కార్యక్రమాలు అయితే జరుపుతున్నాం. వీలైనంత వరకు అతి తక్కువలా, అంటే ఎంత బలహీనుడు వచ్చినా కానీ సర్దుకుపోయేటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేసింది. దాని నుంచి అదే లెవెల్లో కార్యక్రమం నడుచుకుంటూ వస్తున్నాం. ఉదయం మామూలుగా ఒక్కోసారి 6 o'clockకే మాకు ఫోన్లు వస్తుంటాయి. 6 గంటలకు, 3 గంటల రాత్రికి కూడా వస్తాయి. 6 గంటలకు వచ్చేసినామంటే 6 గంటల రాత్రికి మేము వచ్చి ఉండే ఏర్పాట్లు చూసుకుంటాం. ఇప్పుడు కొందరు నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇక్కడ అనాథల్లాక, వాళ్ళకి ఎవరికి అండ దొరకదు. వాళ్ళకు కూడా మేమే వెహికల్ పంపిస్తాం. అవసరమైతే మా మనుషులను పంపిస్తాం, తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తుంటాం. ఇంకా ఎంతమంది ఎవరు వచ్చినా సావు కాడికి వచ్చిన దాంట్లో మాత్రం ఇక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా, బాధపడకుండా పోవాలి. తన తల్లి అంత్యక్రియలు జరిగిన విధానంతో చెలించిపోయిన బాలకిష్టయ్య ఎవరు చనిపోయినా అంతిమ సంస్కారాలు గౌరవంగా జరగాలని భావించాడు. ఆ రోజు నుంచి 16 సంవత్సరాలుగా ఆయన దినచర్య అంతా శ్మశాన వాటికలోనే గడిచిపోతుంది. శ్మశానాన్ని అన్ని వస్తువులతో కూడిన అభివృద్ధి చేయాలని శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ వేసి కొంతమంది ప్రజా ప్రతినిధులు, మరికొంతమంది దాతల సహకారంతో శ్మశానంలో అన్ని వస్తువులు సమకూర్చాడు. డబ్బులున్న వాళ్లు అంత్యక్రియలు చేయటానికి ఎన్నైనా వెచ్చిస్తారు. కానీ పరిస్థితి బాగాలేని వారు అనాథ శవాలకు అంత్యక్రియలు చేయాలంటే ఖర్చుతో కూడిన సమస్య. అలాంటి సమస్యను సైతం బాలకిష్టయ్య ఆలోచించి అందరికీ ఒకే విధమైన తక్కువ ఖర్చుతో అంత్యక్రియలు పూర్తి చేసేలా నిర్ణయించి ఎంతో మంది దీవెనలు పొందుతున్నాడు. నాగర్ కర్నూలుకు సంబంధించిన వాళ్ళు ఎవరు చనిపోయినా ముందుగా ఫోన్ వచ్చేది బాలకిష్టయ్యకే.
అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఫోన్ వచ్చినా లేదంటే విషయం తెలిసిన వెంటనే శ్మశానానికి పరిగెత్తుకొస్తాడు బాలకిష్టయ్య. దహన సంస్కారాలు చేసే సమయానికి అన్నిటినీ సర్వం సిద్ధం చేసి ఉంచుతాడు. దహన సంస్కారాలు పూర్తి చేయించడంతో పాటు దశదిన కర్మ చేసుకోవడానికి కూడా అన్ని రకాల వస్తువులు కూడా సమకూరుస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అది శ్మశాన వాటికలా కాకుండా దేవాలయం మాదిరిగా భావిస్తున్నాడు. అంత్యక్రియలు 8,000 నుంచి 12,000 లోపు ఖర్చుతో అన్ని లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేయిస్తున్నాడు. మనకు మున్సిపాలిటీ నుంచి ఒక వాచ్మెన్ ఛార్జీ వస్తుంది. ఆ ఛార్జీతో లేబర్ను మెయింటైన్ చేస్తుంటాం. ఇక్కడ మాకు ఇంకా ఎంతసేపు ఉంటే వీళ్ళకి వచ్చే ఖర్చులన్నీ ఏంటంటే ఇప్పుడు బేగరాయన ఒక ఆయన ఉంటాడు. బేగరాయనకు 2,500 రూపాయలు కాల్చే సెక్షన్లో. ఇక వాళ్ళకు డీజిల్ కాల్చే డీజిల్ అనుకోండి, కొందరు నెయ్యి వాడతారు, కొందరు కొబ్బరి వాడతారు, అన్ని రకరకాలు ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్కది వచ్చిన ఒకటి. ఇక వైకుంఠ రకం ఒకటి, మాకు రథం ఒకటి, ఆ బండి ఒకటి ఉంది, దాన్ని పంపిస్తాం. మామూలుగా ఈ బొందర పెట్టుకోలేక వాళ్ళకి వీళ్ళకి పోయినా 15,000, 1,500, 1,600 కదా, 1,500, 1,600 రూపాయలు వాళ్ళు తాను తీసుకొని బండి పంపిస్తుంటాం. ఈయన మర్రిజనాథుడు అండి. ఈ ముందర ఒక హాల్ కట్టడానికి ఒక 5.5 లక్షలు సహాయం చేసిండు. ఇస్తే మాకు అంతకుముందు ఎవరు ఆ మాత్రం సహకరించారు కాబట్టి దానికి మేము చాలా తృప్తిపడాం అన్నట్టు పడి ఆ కార్యక్రమం చేసినాం. నా పేరు ఎల్లా. ఎప్పుడు మశాన వాటికల్నే చేస్తాను నేను బాలకృష్ణ దగ్గర. ఆయన ఎప్పుడు రావంటప్పుడు వస్తా. నైట్ 12, 11 అవుతుంది నేను పెట్టలకు. ఎప్పుడు 24 గంటలు నీ దగ్గరనే చేస్తాను నేను. చచ్చిపోయిన శవాన్ని వస్తే కాస్తా ఇక్కడే ఉంటా. ఆయన పోయి చేసినప్పుడు వస్తా. ఏమంటే మళ్ళీ బంధుని కూడా పోతా ఇక్కనే. ఆయన చెప్తేనే పోతా. శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సభ్యులందరూ మరియు మున్సిపాలిటీ పాలక మండలి బాలకిష్టయ్యకు సహకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శ్మశాన వాటిక అభివృద్ధికి తాను స్థాపించిన ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ తో పాటు మిగిలిన దాతలు ఇచ్చిన సాయంతో 2 హాల్స్ నిర్మించడంతో పాటు కాలభైరవ మోక్షేశ్వర శివాలయాన్ని నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, ఇక ముందు కూడా ఇదే విధంగా కార్యక్రమాలు కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎంత ధనవంతుడైనా, ఎంత పేదవాడైనా, ఎవరైనా సరే పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. మంచివాడైనా చెడువైనా చేరేది చివరికి ఆ మహాప్రస్థానానికి మాత్రమే. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి సౌకర్యాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారికి మాట ఇచ్చి దాని ప్రకారంగా కొంత డబ్బును మా ట్రస్ట్ ద్వారా సమకూర్చి కొన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఇంకా కల్పించింది మాత్రం 50% మాత్రమే. ఈ మహాప్రస్థానాన్ని ఏదైనా సరే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కావచ్చు, మా సంస్థ ద్వారా కావచ్చు, ప్రభుత్వ నిధుల నుంచి కావచ్చు, అన్నిని జమకూర్చి ఉన్నటువంటి ప్లేస్ని ఇంకా అద్భుతంగా తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం, చేయబోతాం. బాలకిష్టయ్య చొరవతో నాగర్ కర్నూల్ శ్మశాన వాటిక రూపురేఖలు మారిపోయాయని స్థానికులు చెబుతున్నారు. 16 ఏళ్లుగా మహాప్రస్థానంలో అన్నీ తానై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. బాలకిష్టయ్య చొరవతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతిమ సంస్కారాలు, దశదిన కర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు. నా పేరు కిరణ్. మా నాయన బాలస్వామి ఇక్కడ ఉంటుండే. ఒక దాదాపు సేటు ఒక 30 సంవత్సరాల ఇక్కడ నుంచి రావట్టి మా నాయన అప్పటి నుంచి ఈయనే పని చేస్తుండే. ఇప్పుడు మా నాయన కొంచెం ఇబ్బంది అయ్యి ఇంటికాడనే ఉంటుండు. దాని ద్వారా నేను వస్తున్నా. సేటు మాకు అన్ని విధాలుగా మంచిగా ఏ కార్యక్రమం అయినా సరే డబ్బులు కానీ అన్నిటి సహాయం చేస్తుండు. ఎవరు బీదోళ్ళు వచ్చినా ఉన్నోళ్ళు వచ్చినా అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలు అన్నీ చేస్తుండు. ఇప్పటి వరకు అయితే ఏమి ఇబ్బంది లేదు. సేటు వల్ల మాకు మంచిగా జరుగుతుంది. అన్నిటికీ ఇప్పుడు వాచ్మెన్ కానీ గేట్కి పరంగా ఇంతకుముందు ఏం లేకపోతుండే. మొత్తం చెట్లు ఉంటుండే, అంతా కంప గింప అన్నీ ఉంటుండే. ఇప్పుడు కొంచెం ఈ చెట్లు టెంటు ఇవన్నీ కాగా ఇవన్నీ మంచిగా సేటు ఆధ్వర్యంలో మంచిగా జరుగుతున్నాయి. బాలకృష్ణ గారు ఒక 12-15 ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు. ఆ సేవకు వెళ్ళగట్టలేము మనము. ఎవరైనా సత్యసాయి సేవ చేస్తారు, లయన్స్ క్లబ్లో సేవ చేస్తారు, రోటరీ క్లబ్లో సేవ చేస్తారు, శాల్వాలు కప్పించుకుంటారు, సూట్లు వేసుకుంటారు. కానీ ఆయన శ్మశాన వాటికలో సేవ చేయడం అనేది చాలా రేర్ విషయము. చాలా బ్రహ్మాండంగా సేవ చేస్తున్నాడు, నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. చాలా ఆశ్చర్యకరము, ఆనందపడాల్సిన విషయం కూడా ఇది. గత 10 సంవత్సరాల నుంచి అతి తక్కువ ఖర్చుతో శ్మశాన వాటికలో జరిగే కార్యక్రమాలన్నిటికీ అన్ని వసతులు ఏర్పాటు చేసి
చనిపోయిన తర్వాత దినాలు చేసుకోవడానికి కూడా ఆ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. కనుక పిండ కార్యక్రమాన్ని కానీ మిగతా ఏ కార్యక్రమం కానీ స్నానాలు కానీ నీటికి కానీ నాగర్ కర్నూలు ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అంత్యక్రియలు జరగడానికి ఈ శ్మశాన వాటిక ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతోనే అంత్యక్రియలు పూర్తయ్యేలా బాలకిష్టయ్య ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్యుడికి భారం కలగకుండా 10,000 రూపాయల లోపే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేలా చేస్తున్నారని అన్నారు. పేదవాళ్ల నుంచి ధనికుల వరకు ఎవరు మరణించినా అంత్యక్రియలకు కావలసిన అన్ని పనులు జరిపిస్తున్నారని కొనియాడుతున్నారు. ఈ 15 ఏళ్లలో బాలకిష్టయ్య గారు ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయించుకుంటూ చాలా రీజనబుల్ రేట్స్కు, అంటే ఏది కూడా డిమాండ్ లేకుండా సామాన్యుడికి అందుబాటులో వచ్చే విధంగా దీన్ని మొత్తం తీసుకొని వచ్చిండు. దాంతోపాటు ఇక్కడ ఒక శివాలయాన్ని కూడా నిర్మించిండ్రు. ఈరోజు శ్మశాన వాటిక అనేది బాలకిష్టయ్య గారు చాలా ఉత్తమమైన సేవ ఇది. ఎందుకంటే ఈ రోజటి వరకు ఎవరు ఇది ఎంచుకోలేదు. బాలకిష్టయ్య ఎంచుకున్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు. ఈ రోజటి వరకు మేము ఎక్కడున్నా బాలకిష్టయ్య గారికి ఫోన్ చేస్తే శ్మశాన వాటికకు అన్ని కార్యక్రమాలు చేస్తాడు. మాకు ఆ బాధ అనేది టెన్షన్ అనేది పోయింది. బాలకిష్టయ్య గారు వచ్చినాక శ్మశాన వాటిక చక్కగా వచ్చేసి మనం అన్ని పనులు మనం చేసుకుంటున్నాం. సూపర్ బాలకిష్టయ్య అంటారు. ఆయన అవసరం ఉంటే ఇక్కడనే వండుకొని సేవా కార్యక్రమం చాలా చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కట్టెలు పెట్టేటోళ్ళు రాకుండా ఆయన పెడతాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు. చాలా సేవ బాగుంది. ఆయనకు మా హిందువుల మొత్తం చాలా రుణపడవలసిన అవసరం ఉంది. ఆయన కొంతమంది దాతలను తీసుకొని మొత్తం డెవలప్ చేయడం జరిగింది. కాంపౌండ్ వాల్ కానీ, తర్వాత స్నానాల గది కానీ, ఆఫీస్ రూమ్ కానీ, మొత్తం ఇక్కడ టెంపుల్ శివాలయం కానీ అన్ని చాలా కార్యక్రమాలు పనిచేసిండు. ఆయన చాలా మంచి వ్యక్తి. మనిషి చివరి మజిలీని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే బాలకిష్టయ్య ముందుకు రావడంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందుండి జరిపించాలంటే ఎంతో ఓపిక, మానవత్వం కావాలంటున్నారు. ఎంత ధనవంతుడైనా ఎంత పేదవాడైనా చివరికి చేరాల్సింది ఈ మజిలీకే. కోటీశ్వరుడైనా కూటికి లేనివాడైనా అంత్యక్రియల కార్యక్రమం సక్రమంగా జరగాలి, చివరి అంకం సక్రమంగా జరగాలని చెప్పేసి కోరుకుంటారు. అలాంటి చివరి అంకం తన తల్లికి సక్రమంగా జరగలేకపోయామని బాధతో బాలకిష్టయ్య ఎంతో బాధపడి పూర్తి స్థాయిలో శ్మశాన వాటికలోనే ఉంటూ ఎంతోమంది పేదవారికి ధనవంతులకు ఇక్కడ చివరి అంకం అంత్యక్రియలు సక్రమంగా జరిపిస్తున్నాడు. డబ్బుల గురించి ఎలాంటి ఆపేక్ష లేని బాలకిష్టయ్య పూర్తి స్థాయిలో శ్మశాన వాటికకి అంకితమై తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు చాలామంది, కానీ ఈ సేవా కార్యక్రమం చేయడము అభినందించాల్సిన విషయం. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.